హలో నమస్తే వెల్కమ్ టు విక్రమ్ టీవీ. నేను మీ అక్షయ్. మనతో పాటు ప్రస్తుతం టీపీసీసీ స్పోక్స్ పర్సన్ శరణ్ కౌశిక్ యాదవ్ గారు ఉన్నారు. ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్నటువంటి తాజా రాజకీయ పరిణామాలపై వారితో చర్చించే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే. బాగున్నారా అన్న? అంతా బాగానే. ప్రస్తుతం తెలంగాణలో కల్వకుంట్ల కవిత రాసినటువంటి ఒక లేఖ సంచలనంగా మారింది. అసలు బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్నటువంటి అంతర్గత పోరుని ఎట్లా చూడాలి, ఈ యొక్క కవిత లేఖను ఎట్లా చూడాలి? అసలు అంటే ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ భారత రాష్ట్ర సమితి కల్వకుంట్ల కవిత గారు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాతనే ముసలం స్టార్ట్ అయింది. కల్వకుంట్ల కవిత గారు ఇక మీరు రాజకీయాలు బంద్ చేయరి, నువ్వు అమెరికా పోతావా లేకపోతే వ్యాపారం చేసుకో అని చెప్పేసి కేటీఆర్ గారు హెచ్చరించినట్టుగా ఆ మధ్య సమాచారం వచ్చింది. అప్పటి నుంచే ముసలం స్టార్ట్ అయింది. నువ్వు రాజకీయాలను అనుభవం అంటావు, నీకన్నా ముందే నేను తెలంగాణ ఉద్యమంలో ఉన్నా, ఎంపీ అయినా ఎమ్మెల్సీగా ఉన్నా, నేను ఒక జాగృతి అనే సంస్థ నడుపుతున్నా అని చెప్పేసి ఆమె స్టార్ట్ చేసింది. తర్వాత ఆమె ఒకానొక సందర్భంలో హరీష్ రావు గారి మద్దతు తీసుకునే ప్రయత్నం, ఎందుకంటే నేను లేఖలు కూడా హరీష్ రావు గారికి సానుభూతి ప్రకటించిన సందర్భం మనం చూసినాం. అదే కాకుండా నిన్న చాలా స్పష్టంగా చెప్పగానే చెప్పింది. ఏం చెప్పింది? కేసీఆర్ గారు మంచోడే కానీ తన చుట్టూ దయాలు అని చెప్పారు. దయాలు అంటే ఎవరు? కేసీఆర్ గారు చుట్టూ ఉన్న దయాలు 1 కేటీఆర్, 2 సంతోష్ రావు, 3 వంశీధర్ రావు. ఈ వంశీధర్ రావు అనే వ్యక్తి మహారాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్. ఈ ముగ్గురు ఉన్నారు. హరీష్ రావు గారికి మద్దతు ప్రకటించింది కాబట్టి హరీష్ రావు దయాల లిస్టులో లేడనే అనుకోవాలి. ఈ ముగ్గురు కేటీఆర్ గారు రాష్ట్ర అధ్యక్షుడు కావాలని చెప్పేసి ఆయనకు కోరుకున్నది. కరెక్ట్ టైం అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ భావిస్తున్నది. ఆమె ఎలకతుర్తి సభ 27వ తారీఖు నాడు అయిపోతే మే 1 మేడే రోజే ప్రెస్ మీట్ సమావేశం ఏర్పాటు చేసి, నేను 40 నియోజకవర్గాలు తిరిగినా, నన్ను కొంతమంది కావాలని బదనాం చేస్తారు, నా మీద వచ్చిన వ్యాఖ్యలు పార్టీ ఖండిస్తుందని చెప్పేసి నేను భావిస్తున్నానని చెప్పి అన్నది. అన్న తర్వాత పార్టీ నుంచి ఎలాంటి స్పందన రాకపోతే మే 2వ తారీఖున లేఖ రాసింది. ఆ లేఖకి సంబంధించిన చాలామంది దగ్గర సమాచారం ఉన్నది. దానిలో భాగంగా కాంగ్రెస్ పార్టీ కూడా ఇట్లా లేఖ వచ్చిందని చెప్పేసి అందరూ అనుకుంటూ మీ ఇంట్లో ఉన్న తగాదాలు పరిష్కరించుకోండి అంటే, నమస్తే తెలంగాణ కావచ్చు, టీ న్యూస్ కావచ్చు, అదే బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన శ్రేణులంతా కూడా రేవంత్ రెడ్డి గారే ఆ లేఖ రాపించిండు, రేవంత్ రెడ్డి గారే లీక్ చేయించిండు, డైవర్షన్ పార్టీ కాంగ్రెస్ పార్టీ చేస్తుందని చెప్పారు. నిన్న కల్వకుంట్ల కవిత నేనే రాసిన ఒప్పుకున్న తర్వాత బీఆర్ఎస్ పార్టీ ద్వారా దానికి సమాధానం చెప్పలే. అదే కాకుండా బీఆర్ఎస్ పార్టీలో గతంలో ఎట్లుండేదంటే, ఎవరన్నా వాళ్ళని కేసీఆర్ గారిని ఎదిరించినప్పుడు వాళ్ళ నరేంద్ర గారిని సస్పెండ్ చేసిరు, తర్వాత విజయశాంతి గారిని చేసిరు, ఈటల రాజేంద్ర గారు చేసిరు, చంద్రశేఖర్ గారు చేసిరు, ఇట్లా ఎప్పుడు పోతే చాలా మంది, రవీంద్ర రావు గారిని చేసిరు, రవీందర్ నాయక్, అవును, ఇట్లా చాలా మందిని సస్పెండ్ చేసిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీ. కానీ కల్వకుంట్ల కవిత గారు మాట్లాడి 24 గంటలు అవుతుంది. ఇప్పటివరకు నేనే లేఖ రాసినని చెప్పింది. భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీకి ఉన్న లోపాయకారిక ఒప్పందం బయటపెట్టింది. సామాజిక న్యాయం జరగలేదని చెప్పి మాట్లాడింది. తర్వాత సభలో మనం ఆకర్షణీయంగా స్పీచ్ లేదని చెప్పింది. భారతీయ జనతా పార్టీ మేము ఇంకా మాట్లాడాల్సి ఉందని చెప్పింది. అన్నీ చెప్పినా కూడా ఇప్పటివరకు బీఆర్ఎస్ పార్టీ అలాంటి చర్యలు తీసుకోలేదు. అదే కాకుండా ఈ లేఖను కల్వకుంట్ల కుటుంబంలో ఎవరు బయట పెట్టారంటే కేసీఆర్ గారికి సంబంధించినటువంటి కేసీఆర్ గారు బయట పెట్టిన కనపడతా ఉంది. ఎందుకంటే ఇది కరెక్ట్ టైము అదనని చెప్పేసి కేసీఆర్ గారు భావించిన కనపడతా ఉంది. ఎందుకంటే ఈ లేఖ బయటకు వస్తే భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ మధ్య భవిష్యత్తులో పొత్తు ఉండే అవకాశం ఉంది. పొత్తు నిజంగానే ఉందనుకోండి, హరీష్ రావు గారు భారతీయ జనతా పార్టీ పోడు, ఎందుకంటే కేసీఆర్ గారు నడుస్తుంది. ఇక్కడ పెద్ద పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాబట్టి భారతీయ జనతా పార్టీలో పోయినా కూడా ప్రయోజనం ఉండదు. ఎందుకంటే మనం తమిళనాడు రాష్ట్రంలో అన్నాడీఎంకే తోటి భారతీయ జనతా పార్టీ పొత్తు జరిగితే వాళ్ళు 2 రకాల ఒప్పందాలు పెట్టరు. ఒకటి, అన్నమలైని రాష్ట్ర అధ్యక్షుడు తీసేయాలా అంటే తీసేసారు, మేము సూచించిన వ్యక్తిని వేయాలి అంటే నాగేంద్రని వేసారు. అన్నమలైకి ఇప్పుడు రాజ్యసభ ఇవ్వద్దంటే ఇయ్యలే. 3 జరిగినాయి. ఇక్కడ కూడా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీతో పొత్తు బీఆర్ఎస్ పార్టీ పెట్టుకున్నప్పుడు వాళ్ళకి కావాల్సిన జాతీయ స్థాయిలో నరేంద్ర మోడీ, అమిత్ షా ఉండాలి. రాష్ట్రంలో ఎవరున్నా వాళ్ళకి అభ్యంతరం లేదు. దానిలో భాగంగా గతంలో బండి సంజయ్ గారు తీసేయని చెప్తే కేసీఆర్ గారు తీసేసి కిషన్ రెడ్డి గారు తీశారు. ఇప్పుడు కిషన్ రెడ్డి గారైనా ఉంచితే కిషన్ రెడ్డి గారు ఉండాలి, లేకపోతే కేసీఆర్ గారు చూసిన వ్యక్తిని ఉండాలి. కాబట్టి ఈటల రాజేంద్ర గారు రాష్ట్ర అధ్యక్షుడు కాదు, డీకే అరుణ కాదు, అరవింద్ గారు బండి సంజయ్ కాదు. కాబట్టి నిన్న డీకే అరుణ గారు భారతీయ జనతా పార్టీ వీక్ అవుతుందని చెప్తే నిన్నే ఎఫ్సీఐ చైర్మన్ తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన పరిస్థితి మనం చూసినాం. భారతీయ జనతా పార్టీ డబుల్ స్టాండర్డ్ కాదు, ట్రిపుల్ స్టాండర్డ్ రాజకీయాలు చేస్తుంది ఎక్కడైనా కూడా. అదే కాకుండా భారతీయ జనతా పార్టీ ఎట్లుంటుందంటే, ఈడీ కేసులు కానీ సిబిఐ కేసులు కానీ కాంగ్రెస్ పార్టీ లాంటి పార్టీలు తీసుకోవు, భయపడాలేదు, కొన్ని వాల్యూస్ మెయింటైన్ చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. భారతీయ జనతా పార్టీ మీరు చెక్ చేసుకోండి, కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు అశోక్ చవాన్ మీద సహారా కేసు అయింది, ఈడీ సిబిఐ కేసు, తను తీసుకొని భారతీయ జనతా పార్టీ రాజ్యసభ ఇచ్చారు. ఇంతకుముందు ఎన్సీపీలో ఉన్నప్పుడు నేషనల్ కరప్షన్ పార్టీ అని చెప్పింది భారతీయ జనతా పార్టీ. అజిత్ పవార్ 70,000 కోట్ల కుంభకోణం చేసి ఉరిదీయాలని చెప్పిన భారతీయ జనతా పార్టీ తనని తీసుకొని డిప్యూటీ సీఎం ఇచ్చారు, తనని తీసుకుని ఆర్థిక శాఖ ఇచ్చినట్టునే భారతీయ జనతా నీతి జాతి ఏముండదు. అదే కాకుండా టీఎంసీ పశ్చిమ బెంగాల్ సంబంధించి టీఎంసీలో మంత్రిగా ఉన్నప్పుడు సువేందర్ అధికారి మీద ఈడీ సిబిఐ కేసు, తనని తీసుకొని భారతీయ జనతా పార్టీ 4 లీటర్ పశ్చిమ బెంగాల్ చేసిన పరిస్థితి. అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వ శర్మ కాంగ్రెస్ ఉన్నప్పుడు ఈడీ సిబిఐ కేసునని తనని తీసుకొని అస్సాం ముఖ్యమంత్రి చేసిన పరిస్థితి. ఇట్లా చెప్పుకుంటే పోతే కోకొల్లలు కుటుంబాలు చీలిస్తారు, కుటుంబాలను ఎప్పుడైనా చీలిస్తారు, కుటుంబాలు చీల్చి పార్టీలైనా పెట్టిస్తారు,
పరిస్థితులను బట్టి ఆ పార్టీలో కూడా మెరిట్ చేసుకునే ఇప్పుడు పరిస్థితి. ఈ యొక్క కుటుంబాన్ని చీల్చింది బీజేపీ అంటారా? బీజేపీ ఒక కాంచి భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీతో స్నేహం చేస్తూనే కల్వకుంట్ల కవిత గారితో పార్టీ పెట్టిస్తూ ఉన్నారు. ఉమ్, ఎందుకు పార్టీ పెట్టిస్తున్నారంటే కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఓట్లు చీల్చాలి. కాంగ్రెస్ పార్టీ అగ్రెసివ్ ఈ మధ్యకాలంలో బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ విషయంలో ముందుకు పోతూ ఉంది. బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ విషయంలో చాలా స్పష్టంగా ముందుకు అంటే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తూ ఉంది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని మీరు చూడండి, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజ్యాంగాన్ని రద్దు చేయబోతాం మూడోసారి భారతీయ జనతా పార్టీ వస్తుందని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఒక స్లోగన్ తీసుకుంటే దాన్ని గ్రహిస్తే 63 స్థానాలు భారతీయ జనతా పార్టీ తగ్గింది. ఒకే స్లోగన్ 63 స్థానాలు తక్కువ చేసింది. తర్వాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత బీసీ ప్రధానమంత్రి బీసీలు నిండమూస్తుండు, బీసీల రిజర్వేషన్లు పెంచలేడు. మేము తెలంగాణ రాష్ట్ర కమిషన్ ఏర్పాటు చేసి బీసీలో 56% గుర్తించినాం. జనగణనలో కులగణన పెట్టని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి లేవనెత్తి ఢిల్లీలో జంతర్ మంతర్ ధర్నా చేసి నిజమైన బీసీ ప్రధానమంత్రి అయితే బీసీలో మేలు చేస్తాడు, బీసీలో చట్టసభ రిజర్వేషన్ చేస్తాడని చెప్తే లాస్ట్కు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తలంచి జనగణనలో కులగణన చేస్తామని చెప్పి ఒప్పుకున్న పరిస్థితి. తర్వాత డీలిమిటేషన్ విషయంలో సౌత్ ఇండియన్ నష్టం జరుగుతుంది. సౌత్ ఇండియన్ నష్టం జరిగితే ఊకం ఖచ్చితంగా 33% ఇవ్వాలి, లేకపోతే 25 సంవత్సరాల కాలం పాటు పోస్ట్ పోన్ చేయండి, లేకపోతే 33% ఇవ్వండి అని చెప్పేసి మద్రాసులో స్టాలిన్ గారు ఏర్పాటు చేసినటువంటి సమావేశానికి పోతే తర్వాత దాని కూడా మీద పునరాలోచన చేసిన పరిస్థితి. ఆ తర్వాత ఏదైతే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పాకిస్తాన్ అదే ఇండియాకి సంబంధించి సింధూరు అదేవిధంగా ఏదైతే సర్జికల్ స్ట్రైక్స్ దాని విషయంలో కూడా చాలా స్పష్టంగా ఏ రాష్ట్ర దేశంలో ఏ ముఖ్యమంత్రి భారత ప్రభుత్వాన్ని కానీ భారత సైన్యం కానీ ర్యాలీ నిర్వహించి అదేవిధంగా మద్దతు ప్రకటించలే. కానీ రేవంత్ రెడ్డి మద్దతు ప్రకటించారు. ఎప్పుడైతే కాల్పుల ఒప్పందం అయిపోయిందని చెప్పిన తర్వాత కూడా నరేంద్ర మోడీ గారు ఫెయిల్ అయ్యిండు. ఎందుకు మరి యుద్ధం ఏం జరిగిందో ఏం అసలు 1971లో ఇందిరాగాంధీ గారు ఆనాడు పాకిస్తాన్ లొంగిపోయిందని చెప్పేసి 90,000 మంది సైనికులు లొంగిపోయారు, బంగ్లాదేశ్ విడగొట్టింది. మరి పాకిస్తాన్ విషయంలో సింధూరు ఆపరేషన్ ద్వారా నరేంద్ర మోడీ ఏం సాధించిండో ఈ దేశ ప్రజలు చెప్పాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అట్లా రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి బీసీల ఓట్లు కావచ్చు, ఎస్సీల ఓట్లు కావచ్చు, గుండుగుత్త కాంగ్రెస్ పార్టీ పోకుండా తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి అని చెప్పేసి బీఆర్ఎస్ పెట్టించి కాంగ్రెస్ పార్టీ ఓటు తీసి మళ్ళీ ఒకసారి బీఆర్ఎస్ పార్టీ లాభం జరిగే ప్రయత్నంలో భారతీయ జనతా పార్టీ ముందుకు పోతాం. బీఆర్ఎస్ పార్టీని చీల్చి బీజేపీ ఏదో కొత్త పార్టీ పెట్టాలని చెప్పేసి మీరు అంటున్నారు. కానీ బయట ఏం జరుగుతుందంటే అసలు కల్వకుంట్ల కవిత ఎపిసోడ్ వెనుక ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ ఉన్నారని చర్చ జరుగుతుంది. ఇక అదే చెప్తున్నాం కదా, ఎందుకు ఇప్పుడు ఇన్ని ఆధారాలు చెప్పిన తెలంగాణ రాష్ట్రంలో బీసీల ఓట్లు కావచ్చు, ఎస్సీ ఎస్టీ ఓట్లు కాంగ్రెస్ పార్టీ గుండెగుతో పడబోతా ఉన్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎస్సీ వరకుగానే చేసినాం. బీసీల సంబంధించి 42% రిజర్వేషన్ ఇచ్చే వరకు మేము లోకల్ బాడీ ఎలక్షన్ నిర్వహించామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు 1 year ఇచ్చి ఎలక్షన్ పెడతలేడు. దేశానికే ఆదర్శంగా ఇప్పుడు బీసీ కులగణన జరిగింది. దానికి భారత ప్రభుత్వం తలొంగి నరేంద్ర మోడీ గారు జనగణనలో కులగణన చేస్తానని చెప్పి రేపు చట్టసభ రిజర్వేషన్ తీసుకురావాల్సిన పరిస్థితి. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి పోయే ఓట్లను అడ్డుకోవాలంటే కల్వకుంట్ల కవిత గారితో పార్టీ పెట్టియాలి. వాళ్ళు ఎప్పుడైనా ఏదైనా చేస్తారు. మీరు చూడండి, కుటుంబాలు ఎప్పుడైనా కలుస్తాయి. లేదు మీరు చూస్తూ ఉన్నారు, జార్ఖండ్లో హేమంత్ సోరెన్ గారి బ్రదర్ని ముఖ్యమంత్రి ఉంటే తర్వాత ముఖ్యమంత్రి కుర్చీ దిగిపోయిన తర్వాత తనను భారతీయ జనతా పార్టీ తీసుకొని తననే ముఖ్యమంత్రి చేస్తున్న పరిస్థితి మనం చూసినాం. తర్వాత ఉద్ధవ్ థాక్రే పార్టీ సంబంధించి ఇప్పుడు బాంబే ఎలక్షన్లో రాజ్ థాక్రే ఉద్ధవ్ థాక్రే కూడా కలిసిపోతా ఉన్నారు. ఎందుకు? కుటుంబం నుంచి చీలిపోయిన వాళ్ళు ఎప్పుడైనా కుటుంబం కలిసే అవకాశం ఉంది. అదే కాక మీరు చూస్తూ ఉన్నారు, ఇప్పుడు చూడండి ఎన్టీఆర్ గారు ఆనాడు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకం, బద్ధ శత్రువు అని భావించేవాడు. కానీ పురంధేశ్వర కాంగ్రెస్ పార్టీ 2 సార్లు గెలిచి కేంద్ర మంత్రి అయిన పరిస్థితి చూసినాం. ఎన్టీఆర్ గారు పార్టీని నాదెండ్ల భాస్కర్ రావు తోటి చీల్చి పార్టీని తీసేయాలని చెప్పేసి అనుకున్నది కాంగ్రెస్ పార్టీ. అదే చెప్తా ఉన్నా, పురంధేశ్వరి ఎన్టీఆర్ గారి కూతురు. రాజకీయాల్లో ఇప్పుడు కల్వకుంట్ల కుటుంబంలో ఏంటంటే వాళ్ళకి రాజకీయాలు ముఖ్యం, కుటుంబం ముఖ్యం కాదు. అదేగా పురంధేశ్వర్ గారు ఎన్టీఆర్ గారు వద్దనుకున్న పార్టీపై ఆమె కేంద్ర మంత్రి అయింది. పురంధేశ్వర్ గారు భారతీయ జనతా పార్టీ ఉంటే వాళ్ళ భర్త వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేసి ఒక ఇంట్లో రోజు కలిసిమెలిసి ఉండే భర్త భార్యలే చెరొక పార్టీలో ఉన్న సందర్భం మనం చూసినాం. కాబట్టి కేసీఆర్ గారిది అంటే మేజర్ అయిన తర్వాత ఇంకో కుటుంబం పోయింది కల్వకుంట్ల కవిత గారు. కాబట్టి ఆమె ఒక పార్టీలో ఉంటాడు, వాళ్ళ తండ్రి ఒక పార్టీ, వాళ్ళ తమ్ముడు ఒక పార్టీ. అవసరాలకు రేపు పరిస్థితి సూతుమిస్తే మళ్ళీ మెరిట్ చేస్తానికి కూడా సిద్ధంగా ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీలో భారతీయ పార్టీలో మెరిట్ చేయడానికి సిద్ధం. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అడ్డుకునే ప్రయత్నం కల్వకుంట్ల కవిత గారు ఈ సందర్భంగా ఈ ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీలో ఉంటే భారతీయ జనతా పొత్తు కుదరదు. ఎందుకు కుదరదంటే కల్వకుంట్ల కవిత గారు జైలు పోయినప్పుడు చెప్పారు, నన్ను భారతీయ జనతా పార్టీ కావాలని ఇరికిచ్చిర్రు, భారతీయ జనతా పార్టీ ఈ దేశానికి పడిన చీడ పురుగు అని చెప్పేసి చాలా స్పష్టంగా కవిత గారు మాట్లాడు. కవిత ఎలక్షన్ల ముందు ఇట్లాంటి స్లోగన్ తీసుకుంటే అది నష్టమవుతుంది. ఇంకా 3.5 సంవత్సరాల కాలం ఎలక్షన్ ఉంది. కాబట్టి ప్రాథమిక దశలో కల్వకుంట్ల కవిత గారు వదిలించుకోవాలని చెప్పి కేసీఆర్ గారు పన్నిన నాటకంలో కల్వకుంట్ల కవిత గారిని బలి చేస్తా ఉన్నారు. దాన్ని భారతీయ జనతా పార్టీ క్యాచ్ చేసుకొని త్రిపుల్ గేమ్ ఆడుతూ ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీకి కల్వకుంట్ల కవిత గారికి ఎలాంటి సంబంధం. ఇంకొక సందర్భం, ఆనాడు షర్మిల పార్టీ పెట్టినప్పుడు అట్నే అన్నారు మామూలు. ఆనాడు మరి నరేంద్ర మోడీ గారే కేసీఆర్ గారు అరెస్ట్ చేసినప్పుడు
తర్వాత పెద్ద ఎత్తున నరేంద్ర మోడీ గారు ట్విట్టర్ ద్వారా షర్మిల గారికి మద్దతు ప్రకటించలే. తర్వాత భారతీయ జనతా పార్టీ కుటుంబాలను జీలిస్తుంది, ఈడీ కేసులను పెట్టిస్తారు, కేసులు పెట్టిన తీసుకుంటూ తర్వాత రాజకీయంగా నాశనం చేస్తారనే ఆమె భావించి తర్వాత కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. చివరికి షర్మిల కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. తర్వాత పరిస్థితి ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఇప్పుడు మంచిగా ఉంటుంది, సమయం సందర్భం వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మద్దతు వాళ్ళు ప్రకటిస్తూ ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి అక్కడ మెయింటైన్ చేసి ఇక్కడ నన్ను మెయింటైన్ చేస్తే మరి ఎప్పుడైనా వాళ్ళు కలిసిపోయే అవకాశం కాబట్టి అని చెప్పేసి ఆమె పక్కపోయిన పరిస్థితి. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ బీజేపీ అంటే ఎవరు ఉన్నారు? బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్. మరి భారతీయ జనతా పార్టీ ఆంధ్ర రాష్ట్రం ఎన్డీఏ అధికారంలో ఉంటుంది, జగన్మోహన్ రెడ్డికి టీడీపీకి జనసేనకి వ్యతిరేకం. మరి ఎట్లా కలిసి ఉంటారు మరి వాళ్ళంతా? అంటే భారతీయ జనతా పార్టీ ఏదైనా రెడీ, కేసులు ఉంటే తీసుకుంటానికి. ఇప్పుడు చూడండి, గాలి జనార్దన్ రెడ్డి గారు మీద కేసు పెట్టిందరు, మళ్ళీ గాలి జనార్దన్ రెడ్డి గారు తీసుకున్నారు వాళ్ళు. అజిత్ పవార్ మీద కేసు పెట్టిందరు వాళ్ళే, మళ్ళీ తీసుకుంది వాళ్ళే. హేమంత్ బిశ్వాస్ పెట్టింది వాళ్ళే, మళ్ళీ తీసుకుంది వాళ్ళే. సురేంద్ర అధికారి పెట్టింది వాళ్ళే, తీసుకుంది వాళ్ళే. సీఎం రమేష్ సుజరాచారి పెట్టింది వాళ్ళే, మళ్ళీ తీసుకుంది ఎవరు? అంటే ఎక్కడ కేసులైనా లేదు, కేసులు పెట్టిన తర్వాత తేలేదైనా భారతీయ జనతా పార్టీలనే. వాళ్ళ అవసరాల దృష్ట్యా భారతీయ జనతా పార్టీ ఎట్టుంటుందంటే అసలు పోస్ట్ ఇవ్వకుండా ఉండరు, ఏదో ఒక పోస్ట్ ఇచ్చి ఆపి సమయం వచ్చినప్పుడు అవసరం ఉంటే 2 రోజులకు తీసుకొస్తాం కూడా భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంటుంది. దానిలో భాగంగా కల్వకుంట్ల కవిత గారిని ఇది కరెక్ట్ టైం అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ భావించి ఆ లేఖను బయట రిలీజ్ చేసి ఇప్పుడు హరీష్ రావు గారు భారతీయ జనతా పార్టీ పోలేడు, అను కేటీఆర్ గారు అధ్యక్ష చేసినా కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉంటాడు. చాలామంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు భారతీయ జనతా పార్టీ పోరు, ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ భారతీయ పొత్తు అయితే ఎందుకు పోతారు? కేంద్రంలో నరేంద్ర మోడీ అమిత్ షా గారు కావాల్సింది కేంద్రంలో మేము ఉండాలి, రాష్ట్రంలో ఎవరైనా ఉండని. మొన్ననే మాకు 63 స్థానాలు తగ్గినాయి, నెక్స్ట్ డీలిమిటేషన్ జరగబోతా ఉంది. మొన్న సింధూర్ ఆపరేషన్ ఫెయిల్ అయినాం కాబట్టి రామ మందిరం లేదు, పుల్వామా బాలాకోట్లు చెప్తే నమ్మే పరిస్థితి లేదు దేశ ప్రజలు. కాబట్టి ప్రతి పార్టీ అవసరం మాకు అవసరం అని చెప్పి భావించి కేసీఆర్ గారు మరొకసారి దగ్గర పెట్టుకోవడానికి సిద్ధమైంది. కాబట్టి కల్వకుంట్ల కవిత గారిని బీఆర్ఎస్ పార్టీని పంపిస్తారు, వాళ్ళే పార్టీ పెట్టి అవసరాలు చూసి కాంగ్రెస్ పార్టీ ఓల్స్ తీసి మళ్ళీ భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ మేలయ్యే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు.